హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 465 పాయింట్స్ డౌన్ అయి 83,938 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 కూడా 155 పాయింట్స్ డౌన్ అయి 25,722 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 254 పాయింట్స్ డౌన్ అయి 57,776 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఈ రోజు ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండెక్స్ అయితే నెగిటివ్ గా ఉన్నాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే పాజిటివ్ గా ఉన్నాయి. దాంతో పాటుగా భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కూడా పాజిటివ్ గానే ఉంది నిఫ్టీ 50లో. దీనికి అయితే రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా బెటర్గా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. ఈ రీజన్ వల్ల బెల్ కంపెనీ అయితే పాజిటివ్గా ఉంది. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పాజిటివ్గా ఉండడానికి రీజన్ అయితే సెక్టోరల్ ఇండెక్స్ అయితే పెరిగింది. బ్యాంకు నిఫ్టీలు ప్రజెంట్గా అయితే 12 బ్యాంక్స్ ఉంటే దీన్ని 14 బ్యాంక్స్గా అయితే చేశారు. వెయిటేజ్ కూడా ప్రజెంట్గా 33% నుంచి 20% అయితే చేంజెస్ చేశారు. టాప్ 3 వెయిటేజ్ ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ అండ్ ఎస్బీఐ కానీ, ఈ బ్యాంక్స్కి ప్రజెంట్గా 62% వెయిటేజ్ ఉంటే వాటిని 45%గా అయితే తగ్గిస్తున్నారు. టైం టు టైం అయితే తగ్గిస్తూ ఉంటారు. ఈ రూల్స్ అన్ని కూడా 31 మార్చ్ 2026 నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తుంది సెబీ. ఈ రీజన్ వల్ల పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఇండెక్స్ ఈరోజు బాగా పాజిటివ్గా ఉంది. దానితో పాటుగా రీసెంట్గా గవర్నమెంట్ 49% ఆఫ్ ద ఎఫ్డిఐ కూడా అలో చేస్తుంది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఈ రీజన్ వల్ల కూడా ఈ రోజు ఇండెక్సెస్ మాత్రమే పాజిటివ్గా ఉంది అండ్ ఎక్సెప్ట్ అన్ని కూడా నెగిటివ్గానే ఉన్నాయి. విక్స్ అయితే కొంత పెరుగుతూ ఉన్నాయి రీసెంట్ టైమ్స్లో. అయితే ఇది మార్కెట్లో ఏదైనా అన్సర్టనిటీ జరుగుతుందా అనేది అయితే ఒక పాజిటివ్ ఉండొచ్చు. ఈ రీజన్ వల్ల విక్స్ అయితే పెరుగుతూ ఉంటాయి మార్కెట్లో. అండ్ బంగారం కూడా ఈ రోజు ఎలా ఉందో చూస్తే 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ 1,22,490 రూపీస్గా ఉంది. 760 రూపీస్ పెరిగింది 10 గ్రామ్స్ గన్. అండ్ సిల్వర్ కూడా పెరిగింది 950 రూపీస్ పెరిగి 1 కేజీ సిల్వర్ 1,50,030 రూపీస్గా అయితే ఉంది ఈరోజు. గోల్డ్ అయితే ప్రైజెస్ పెరుగుతుందని సిపిఎం గ్రూప్ జెఫ్రీ క్రిస్టియన్ గారు చెప్తున్నారు. 2025కి $4,000గా వెళ్తుంది ఒక ఔన్స్ గోల్డ్ అని. దాంతో పాటుగా 2026 గాను $5,000గా వెళ్తుంది అని అయితే చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఈ రీజన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ప్రజెంట్గా యుఎస్ గవర్నమెంట్ అయితే షట్ డౌన్ అయింది. ఎకనామిక్గా కూడా కొంత వీక్గానే ఉంది. గవర్నమెంట్ షట్ డౌన్ అవ్వడం వల్ల జాబ్స్ అనేవి కూడా తగ్గిపోతున్నాయి అండ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది జాబ్స్ లాస్ అవ్వడం వల్ల పీపుల్. ఈ రీజన్ వల్ల యుఎస్ జిడిపి కూడా గ్రోత్ డౌన్ అవుతుంది అనే విధంగా అయితే చెప్తున్నారు వీళ్ళు. ఈ రీజన్స్ వల్ల గోల్డ్గా ఇంపార్టెన్స్ ఇస్తారు అదర్ ఇన్వెస్ట్మెంట్ కంటే కూడా అనే రీజన్ వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. గోల్డ్ అయితే 2026కి $5,000గా వెళ్తుంది అనేది చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్గా ఉన్నటువంటి మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే ఈరోజు డౌ ఫీచర్స్ అయితే లో నుంచి కొంచెం పాజిటివ్గానే వచ్చాయి. ఇప్పుడైతే ఎస్టర్డే మార్కెట్స్ అయితే నాస్డాక్ కానీ ఎస్ఎన్పి కానీ అండ్ నెగిటివ్గానే ఉన్నాయి. దీనికి మెయిన్ రీజన్ అయితే యుఎస్ అలాగే చైనా మధ్యలో ట్రేడ్ డీల్ ఇంకా కంక్లూజన్ అయితే రాలేదు అనే మార్కెట్స్ అయితే ప్రెడిక్ట్ చేయొచ్చు. ఈ రీజన్ వల్ల మార్కెట్స్ అయితే నెగిటివ్గా ఉన్నాయి. అండ్ ఫేస్బుక్ కూడా రిజల్ట్స్ అయితే కొంచెం నెగిటివ్గానే పోస్ట్ చేశాయి. ఈరోజు అమెజాన్ కానీ అండ్ యాపిల్ కంపెనీస్ అయితే రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేశాయి. ఈ రీజన్ వల్ల లో నుంచి అయితే కొంచెం అయితే రికవర్ అయ్యాయి యుఎస్ మార్కెట్స్ అయితే. యాపిల్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హాలిడే సీజన్లో కంపెనీ సేల్స్ అయితే బాగా పెరుగుతాయని చెప్తున్నారు. అండ్ అమెజాన్ కంపెనీ కూడా స్ట్రాంగ్ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల డౌ ఫీచర్స్ అయితే లో నుంచి అయితే రికవరీ అయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ అయితే అన్ని కూడా నెగిటివ్గానే ఉన్నాయి అండ్ మన ఇండియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్గానే ఉన్నాయి. ఈ రోజు అయితే గోల్డ్ అయితే పెరిగింది కొంచెం, సిల్వర్ కానీ అండ్ క్రూడ్ ఆయిల్ కూడా కొంత పర్సెంటేజ్ అయితే పెరిగిందని చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐఐస్ ఎలా ఉన్నారో చూస్తే సెల్లింగ్ సైడే ఉన్నారు. 6,769 crore ఆఫ్ ద అమౌంట్ అయితే సెల్ చేశారు. డిఐఎస్ అయితే బై చేశారు, బయింగ్ సైడ్ ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కానీ రిటైలర్స్ కానీ 7,068 రూపీస్ అయితే బయింగ్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఐస్ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇండియన్ రూపీ కూడా వీక్ అయింది. ఈ రీజన్ వల్ల మన ఇండియన్ మార్కెట్స్ అయితే డౌన్ గానే వెళ్ళి ఉండొచ్చు ఈ రోజు మార్కెట్స్ అయితే. రీసెంట్గా రష్యా వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని అయితే సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశారు. న్యూక్లియర్ వెపన్స్ కానీ న్యూక్లియర్ పవర్డ్ అండర్ వాటర్ డ్రోన్స్ని అయితే వీళ్ళైతే టెస్ట్ చేశారు. ఈ రీజన్ వల్ల యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి ట్రంప్ గారు కూడా మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేసే సెగ్మెంట్లో స్టార్ట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. 33 years తర్వాత వీళ్ళైతే న్యూక్లియర్ వెపన్స్ టెస్ట్ చేసే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జేడీ వేన్స్ గారు చెప్తున్నది ఏంటంటే టెస్టింగ్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎన్షోరింగ్ ద యుఎస్ న్యూక్లియర్ ఆర్సెనల్ ఫంక్షన్స్ ప్రాపర్లీ అని అయితే చెప్తున్నారు. మా వెపన్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అనే టెస్ట్ చేయడానికి మాత్రమే మేము ఈ వెపన్స్ టెస్ట్ చేస్తున్నాం అనే విధంగా అయితే చెప్తున్నారు జెడీ వేన్స్ గారు. ఈ
టెస్టింగ్ ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ అయితే ఆల్ ఓవర్ గ్లోబల్గా కూడా డేంజరస్ సిచ్యువేషన్ అయితే ఎస్కలేషన్ అవ్వచ్చు. అండ్ కంట్రీస్ మధ్యలో కూడా న్యూక్లియర్ పవర్ రేస్ కూడా జరగవచ్చు. పీస్ అనేది కూడా తగ్గిపోవచ్చు ఆల్ ఓవర్ గ్లోబల్గా. ట్రంప్ చెప్తున్నది ఏంటంటే ఫ- మా దగ్గర అన్ని కంట్రీస్ కంటే కూడా మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి. సెకండ్ రష్యా ఉండొచ్చు, థర్డ్ చైనా ఉండొచ్చు అనే విధంగా అయితే స్టేట్మెంట్ చేస్తున్నారు. వీళ్ళు 33 years తర్వాత స్టార్ట్ చేస్తున్నారంటే ఇదైతే గ్లోబల్గా ఒక ఎస్కలేషన్కి అయితే దారి తీయొచ్చు మేబీ. అండ్ యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ అయితే ఫైనలైజ్ అవ్వలేదు. జస్ట్ ప్రిలిమినరీ స్టేట్ అగ్రిమెంట్ మాత్రమే జరిగిందని తెలుస్తుంది డేటా ద్వారా. కొంత పార్ట్ ఆఫ్ ద వాటికి మాత్రమే చైనా యాక్సెప్ట్ అయ్యారని, రేర్ ఎర్త్ మెటల్ని 1 year ఎక్స్పోర్ట్ చేయడానికి అండ్ యుఎస్ సోయాబీన్ని పర్చేజ్ చేసే విధంగా ఎన్విడియా కార్పొరేషన్ తయారు చేసేటటువంటి చిప్స్ని యూఎస్లో సేల్ చేయడానికైతే ఇంకా ఎలాంటి కంక్లూజన్ రాలేదు. దాంతోపాటుగా టిక్ టాక్ కూడా అగ్రిమెంట్ పైన కూడా ఇంకా ఫైనల్ కంక్లూజన్ అయితే రాలేదు చైనా దగ్గర నుంచి. ఈ రీజన్ వల్ల కూడా యుఎస్ మార్కెట్స్ ఎస్టర్డే డౌన్లో ఉండొచ్చు. అండ్ ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ కూడా కొంత నెగిటివ్గా కూడా రియాక్ట్ అయి ఉండొచ్చు. జపాన్ మార్కెట్స్ కూడా ఈరోజు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. యుఎస్లో యాపిల్ కంపెనీ కానీ అండ్ అమెజాన్ కంపెనీ కానీ టెక్ కంపెనీస్ రిజల్ట్స్ బెటర్గా పోస్ట్ చేయడం వల్ల జపాన్ కరెన్సీ వీక్ అవ్వడం వల్ల ఈరోజు మార్కెట్స్ అయితే బాగా పర్ఫామ్ చేసే జపాన్ మార్కెట్స్ అయితే. అండ్ జపాన్ వాళ్ళు అలాగే చైనా వాళ్ళు అయితే అగ్రిమెంట్ చేస్తున్నారు. రెండు కంట్రీల మధ్యలో అగ్రిమెంట్ చేసుకున్నారు. రెండు కంట్రీల మధ్యలో డిస్కషన్స్ జరపడానికి కానీ అండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ రెండు కంట్రీల మధ్యలో కోఆపరేషన్ చేయడానికి అన్ని విషయాలలో కూడా. అండ్ యుఎస్ అలాగే ఇండియా మధ్యలో కూడా ట్రేడ్ డీల్ త్వరలోనే ఫైనలైజ్ అవుతుందని తెలుస్తుంది. ఈ డేటా అయితే ప్లాట్ఫామ్లో అయితే అప్డేట్గానే ఉంది. అండ్ ఇండియా అలాగే యూరోపియన్ మధ్యలో కూడా త్వరలోనే ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతుందని యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి కంట్రీని రిప్రజెంటే పీపుల్ త్వరలోనే ఇండియా విజిట్ చేస్తారని, త్వరలోనే డీల్ ఫైనలైజ్ అవుతుందని అయితే తెలుస్తుంది. పీయూష్ గోయల్ గారు అయితే బ్రుసెల్లో విజిట్ చేసిన టైంలో కొంతవరకు కంక్లూజన్ అయింది కానీ ఇంకా రెస్ట్ ఆఫ్ ద కంక్లూజన్ అయితే జరగాల్సి ఉంది అనే విధంగా అయితే చెప్పారు. ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో స్టీల్, ఆటో, కార్బన్ ఈ సెక్టార్లో మాత్రమే డిస్కషన్ జరగాల్సి ఉంది. రెస్ట్ ఆఫ్ ద వాటిలో అయితే డీల్ ఫైనలైజ్ అయ్యింది అనే విధంగా అయితే చెప్తున్నారు పీయూష్ గోయల్ గారు. అండ్ ఇండియా చైనా మధ్యలో కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర కూడా పీస్ అండ్ స్టెబిలిటీ కోసం అయితే రెండు కంట్రీస్ అయితే అగ్రీస్ అయ్యాయి. రెండు కంట్రీస్ కోఆపరేషన్ చేసుకోవడానికి కానీ ఇది అయితే ఒక పాజిటివ్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా కూడా ఇండియా సరౌండింగ్లో బార్డర్ నైబరింగ్ కంట్రీస్ దగ్గర బెటర్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే ఇండియాకి ఎలాంటి బార్డర్స్ దగ్గర అయితే ఇష్యూ అయితే ఉండదు. ఫ్రీగా అయితే ఉంటుంది కంట్రీ డెవలప్ అవ్వడానికి అండ్ ఫర్దర్గా గ్రో అవ్వడానికి కూడా నైబరింగ్ కంట్రీస్తో రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 10 years కోఆపరేషన్ గాను ఈ అగ్రిమెంట్ పైన అయితే సైన్ చేశారు. ఇండియా తరపు నుంచి అయితే డిఫెన్స్ మినిస్ట్రీ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు అండ్ యుఎస్ తరపు నుంచి అయితే డిఫెన్స్ సెక్రటరీ అయినటువంటి పీట్ హెగ్సెత్ గారు అయితే అటెండ్ అయ్యారు. కౌలాలంపూర్లో ఇద్దరు కూడా సైన్ చేశారు అగ్రిమెంట్స్ పైన. వీటిలో ఈ అగ్రిమెంట్లో కోఆర్డినేషన్, ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ అండ్ టెక్ కోఆపరేషన్ కానీ అడ్వాన్స్ రీజనల్ స్టెబిలిటీ అండ్ సెగ్మెంట్లో అయితే రెండు కంట్రీస్ అయితే సైన్ చేశారు. డిఫెన్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్లో డిఫెన్స్ ప్రోడక్ట్ కూడా ఇండియా పర్చేజ్ చేయాల్సి ఉంది యుఎస్ దగ్గర నుంచి. ఇండియా యుఎస్ మధ్యలో కొంత ట్రేడ్ వార్ జరుగుతుండడం వల్ల అదైతే పోస్ట్ పోన్ అయింది. ఈ అగ్రిమెంట్ జరిగింది అంటే యుఎస్ అలాగే ఇండియా మధ్యలో కూడా కొంత ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అయ్యే స్టేజ్లోనే ఉంది అని అయితే అర్థం. ఈ రీజన్ వల్ల కూడా ఈ డిఫెన్స్ ప్యాక్ట్ పైన అయితే సైన్ చేసి నెక్స్ట్ యాక్సిస్ కేడ్ కంపెనీ వాళ్ళు సిలాస్ ఫోర్జ్ అనే కంపెనీతో ఎంఓయూ పైన సైన్ చేశారు. ఇది ఫ్రాన్స్కు సంబంధించినటువంటి కంపెనీ. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్లో ఇండియన్ ఆర్మీ కోసం అడ్వాన్స్ లేజర్ యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే డెవలప్ చేస్తారు. హై ఎనర్జీ లేజర్ బేస్డ్ కౌంటర్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ని డెవలప్ చేస్తారు వీళ్ళు ఇండియన్ ఆర్మీ కోసం అయితే. ఈ ఎంఓయూ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ పెరిగింది 4.7%గా. ఈ కంపెనీ టోటల్ ఆర్డర్ బుక్ కూడా 6,816 క్రోర్గా అయితే ఉంది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీ వాళ్ళు ఒక అగ్రిమెంట్ పైన సైన్ చేశారు డెన్మార్క్కి సంబంధించినటువంటి స్విట్జర్ కంపెనీ దగ్గర నుంచి. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్లో ఇండియాలో కొచ్చిన్ షిప్ యార్డ్ కంపెనీలోనే అడ్వాన్స్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మ్ టగ్స్ని అయితే డెవలప్ చేస్తారు. ఇవి అడ్వాన్స్గా యూజ్ చేయడంలో ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటాయి, సేఫ్టీ విషయంలో కూడా అండ్ కంట్రోల్ కానీ రిస్ట్రిక్షన్ వాటర్లో కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి. దాంతోపాటుగా ఫ్యూయల్ వాడడం కూడా తగ్గుతుంది, ఎమిషన్స్ కూడా తగ్గుతుంది.
ఈ రీజన్ వల్ల ఈ కంపెనీ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఎన్సీసీ కంపెనీ వాళ్ళకైతే ఆర్డర్స్ వచ్చాయి. 710 క్రోర్ వర్త్ ఏసి ఆర్డర్స్ వచ్చాయి. బిల్డింగ్ డివిజన్లో 590 క్రోర్ వర్త్ ఏసి ఆర్డర్ వస్తే, ట్రాన్స్పోర్టేషన్ డివిజన్లో 119 క్రోర్ వర్త్ ఏసి ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి. లాస్ట్ వీక్ కూడా 6828 క్రోర్ వర్త్ ఏసి ఆర్డర్ వచ్చింది జార్ఖండ్ కోల్ ఫీల్డ్ నుంచి. ఈ ఆర్డర్స్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది రోజు. నెక్స్ట్ ఎంటీఏఆర్ టెక్నాలజీకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది, ఇంటర్నేషనల్ ఆర్డర్. వీళ్ళకి ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కస్టమర్ దగ్గర నుంచే ఈ ఆర్డర్ అయితే వచ్చింది వీళ్ళకి. క్లయింట్ పేరైతే వీళ్ళైతే డిస్క్లోజ్ చేయలేదు. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే ఈరోజు పెరిగింది. ఈ స్టాక్ ప్రెసెంట్గా 52 హై అలా అయితే ట్రేడ్ అవుతుంది. ప్రెసెంట్గా 264 క్రోర్ వర్త్ ఏసి ఆర్డర్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ని వీళ్ళు 12 మంత్స్లో ఫినిష్ చేస్తారని. ఈ కంపెనీ ప్రిసిషన్ ఇంజనీరింగ్ సిస్టమ్ అయితే సప్లై చేస్తూ ఉంటుంది. క్లీన్ ఎనర్జీ కానీ, న్యూక్లియర్స్ కానీ, స్పేస్ కానీ అండ్ డిఫెన్స్ సెగ్మెంట్లో కంపెనీస్కి అయితే సప్లై చేస్తూ ఉంటుంది. ఈ కంపెనీ Q2 రిజల్ట్స్లో కూడా 144% ఆఫ్ ద ప్రాఫిట్ అయితే పెరిగింది. ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది 2.5%గా. నెక్స్ట్ రైట్స్ కంపెనీ వాళ్ళు ఎంఓయూ పైన సైన్ చేశారు. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కంపెనీ దగ్గర నుంచి. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్లో మ్యారిటైమ్ లాజిస్టిక్స్ని డెవలప్ చేస్తారు. అలాగే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సొల్యూషన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ఈ కొల్లాబరేషన్ మెయిన్గా ఎయిమ్ ఏంటంటే డిజైన్ చేయడం, ఇన్నోవేషన్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ రెసిలియంట్ సప్లై చైన్ లాజిస్టిక్ మోడల్స్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళిద్దరు భాగస్వామ్యంలో. దాంతోపాటుగా నాలెడ్జ్ని కూడా షేరింగ్ చేస్తారు. హై వాల్యూ కన్సైన్మెంట్ డెలివరీ చేసే సెగ్మెంట్లో సప్లై చైన్ రెసిలియంట్ కానీ, డిజిటల్ కార్గో ట్రాకింగ్ కానీ, లాజిస్టిక్స్ ప్లానింగ్ కూడా చేస్తారు వీళ్ళిద్దరు మధ్యలో. ఈ కంపెనీకి వీళ్ళిద్దరు ఎంఓయూ పైన సైన్ చేయడం వల్ల కొంత స్టాక్స్ అయితే పెరిగినట్టుగా ఉంది ఈ రోజు మార్కెట్లో. నెక్స్ట్ ఈ రోజు ఇండియా ఫిజికల్ డెఫిసిట్ డేటా వచ్చింది. ఫిజికల్ డెఫిసిట్ డేటా అంటే గవర్నమెంట్కు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నారు, ప్రజెంట్గా గవర్నమెంట్ దగ్గర ఎంత అమౌంట్ ఉందనేది ఈ ఫిజికల్ డేటా ద్వారా అయితే చూపిస్తున్నారు. సెప్టెంబర్లో ఫిజికల్ సర్ప్లస్ అయితే 25,000 క్రోర్గా ఉంటే, లాస్ట్ ఇయర్ డెఫిసిట్ 39,300 క్రోర్గా ఉంది. సెప్టెంబర్ టోటల్ ఎక్స్పెండిచర్ కూడా 4.2 లాక్ క్రోర్గా ఉంటే, లాస్ట్ ఇయర్లో 4.59 లాక్ క్రోర్గా అయితే ఉంది. సెప్టెంబర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అట్ 1.49 లాక్ క్రోర్గా ఉంటే, లాస్ట్ ఇయర్ 1.14 లాక్ క్రోర్గా ఉంది. సెప్టెంబర్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కూడా 25,700 క్రోర్గా ఉంటే, లాస్ట్ ఇయర్ అయితే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 2,270 క్రోర్గా ఉంది. సెప్టెంబర్లో గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ అయితే 5.2 లాక్ క్రోర్గా ఉంటే, లాస్ట్ ఇయర్ 4.8 లాక్ క్రోర్గా ఉంది. ఈ డేటా చూస్తే గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ అయితే సర్ప్లస్గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది ఫ్యూచర్లో ఇండియాలో కొన్ని స్కీమ్స్ పైన ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఈ బడ్జెట్ అయితే అవసరం ఉండొచ్చు. కంట్రీ అయితే ముందుకు వెళ్ళడానికి ఈ బడ్జెట్ కూడా చాలా ఇంపార్టెంట్. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో ఎలా ఉన్నాయో చూస్తే, రెవెన్యూ అయితే Q2లో 5,763.7 క్రోర్గా ఉంది. FY25లో అయితే 16.6 క్రోర్గా ఉంది. చేంజ్ ఎంత వచ్చిందంటే 25.8%గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 17.9% అయితే గ్రోత్ అయింది. ఎబిలిటా కూడా 22.1% గ్రోత్ అయింది. ఎబిలిటా మార్జిన్ మాత్రం 110 పాయింట్స్ అయితే డౌన్గా అయింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా రిజల్ట్స్ బెటర్గా ఉండడం వల్ల ఈరోజు స్టాక్ అయితే 3.5%గా పెరిగింది. నిఫ్టీలో బెటర్గా పెరిగిన స్టాక్ ఈరోజు ఏది అంటే బెల్ కంపెనీయే ఉంది. నెక్స్ట్ ఏసీసీ కంపెనీ వాళ్ళు కూడా Q2 రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రెవెన్యూ కూడా అప్ అయింది, 28%గా అప్ అయింది 5,932 క్రోర్గా. ఎబిడిటా కూడా 94% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ఎబిడిటా మార్జిన్ కూడా 4.8%గా అయితే గ్రోత్ అయింది. ప్యాట్ కూడా ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 1,119 క్రోర్గా అయితే ఉంది. వాల్యూమ్స్లో అయితే బెటర్గా పెరిగింది, 10 మిలియన్స్ ఆఫ్ టన్స్ అవుతే 16% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో అయితే బెటర్గా గ్రో అయింది. ఈ రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడం వల్ల ఏసీసీ స్టాక్ కూడా పెరిగింది రోజు మార్కెట్లో. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ వాళ్ళు కూడా రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. రెవెన్యూ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 35.8%గా గ్రోత్ అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 93.6%గా గ్రోత్ అయింది. ఎబిడిటా కూడా 99.3%గా గ్రోత్ అయింది. ఎబిడిటా మార్జిన్ కూడా 580 బేసిస్ పాయింట్స్ అయితే గ్రోత్ అయింది. వీళ్ళకి కాంట్రాక్ట్స్ అయితే బెటర్గా వస్తున్నాయి. ఆ కాంట్రాక్ట్స్ని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఈ రీజన్ వల్ల వీళ్ళకి Q2లో రిజల్ట్స్ అయితే బెటర్గానే వచ్చాయి. అన్నీ కూడా ఈ రీజన్ వల్ల స్టాక్ కూడా పెరిగింది రోజు మార్కెట్లో.
నెక్స్ట్ జుబిలెంట్ ఫార్మా కంపెనీ వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. క్యూటోలో రెవెన్యూ అయితే 12.2% గ్రోత్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 16.5% గ్రోత్ అయింది. ఎబిడిటా 17.9% గ్రోత్ అయింది. ఎబిడిటా మార్జిన్ కూడా 90 బేసిస్ పాయింట్స్గా పెరిగింది. స్టాక్ కూడా పెరిగింది ఈ రోజు మార్కెట్లో జుబిలెంట్ ఫార్మా. నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా వాళ్ళు కూడా రిజల్ట్స్ పోస్ట్ చేశారు. రెవెన్యూ అయితే 4.6% గ్రోత్ అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో. ప్యాట్ కూడా 77.6% గ్రోత్ అయితే ఎబిడిటా 25.3% గ్రోత్ అయింది. ఎబిడిటా మార్జిన్ కూడా 320 బేసిస్ పాయింట్స్గా అయితే పెరిగింది. ఈ స్టాక్ కూడా పెరిగింది రోజు రిజల్ట్స్ పాజిటివ్గా ఉండడం వల్ల. సెబీ చైర్మన్ అయితే క్లారిటీ ఇచ్చారు. వీక్లీ ఎక్స్పైరీస్ కంటిన్యూ చేసే విషయంలో మెనీ మార్కెట్ పార్టిసిపెంట్స్ అయితే వీక్లీ ఎక్స్పైరీ సెగ్మెంట్లో ఉన్నారు. ఈ రీజన్ వల్ల కంటిన్యూ చేస్తున్నాము వీక్లీ ఎక్స్పైరీస్ అనే విధంగా చెప్తున్నారు. ఎలాంటి షట్ డౌన్ అయితే లేదు అని. ఇది మార్కెట్లో ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఒక పాజిటివ్గానే ఉండొచ్చు. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ కంపెనీకి అయితే ఒక ఆర్డర్ వచ్చింది. 289 క్రోర్ వర్త్ ఏస్ ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి అయితే వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్లో వీళ్ళు ఏం చేస్తారంటే యాంటీ డ్రోన్ సిస్టమ్ అయితే అప్గ్రేడ్ చేస్తారు. ఇది మార్కెట్ అవర్స్ తర్వాత ఆర్డర్ రావడం వల్ల నెక్స్ట్ మండే రోజు అయితే స్టాక్ పెరిగే ఛాన్స్ అయితే ఉంది. Q2లో వీళ్ళ రిజల్ట్స్ అయితే పోస్ట్ చేశారు. నెట్ ప్రాఫిట్ అయితే డౌన్ అయింది 4.7%గా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 59.4 క్రోర్గా. కంపేర్ టు లాస్ట్ ఇయర్ అయితే 62.3%గా ఉంది. 62.3 క్రోర్గా ఉంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ Q2 రిజల్ట్స్లో అయితే అన్ని నెగిటివ్గా ఉన్నాయి. ఈ ఆర్డర్ ఆఫ్టర్ మార్కెట్ అవర్ రావడం వల్ల నెక్స్ట్ మండే రోజు అయితే మేబీ స్టాక్ అయితే పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.